ఏదో అట్లా కొంచెం ఎప్పుడన్నా చిరంజీవి గారి దగ్గర చేసి చూపించడం చేయలేదండి. ఆయనతో బేసిక్గా ఆయన ముందు, ఆయన కళ్ళ ముందు ఉన్నప్పుడు ఇంకేం మాట్లాడనిపించదు, అలా చూస్తుండ అనిపిస్తుంది. అండ్ బిగ్ బాస్ సీజన్ 4 వెళ్ళినప్పుడు సార్ మాకు గ్రాండ్ ఫినాలకి వచ్చారు గెస్ట్గా. అప్పుడు సార్ కూడా ప్రతి ఒక్కరి గురించి మాట్లాడారు, ఆయన టైం తీసుకొని ప్రతి ఒక్క కంటెస్టెంట్ గురించి మాట్లాడారు. అప్పుడు సార్ నాకు కమెడియన్ గొప్పవారైనటువంటి రాజబాబు గారితో పోల్చారు. నా లైఫ్లో అదొక సిచ్యువేషన్, అదొక మెమొరీని ఎప్పుడు మర్చిపోలేను. మీ టైమింగ్ చాలా బాగుంటుంది అవినాష్ అంటే. ఆయన చూడండి, మనంత చిన్నగా ఉన్నా కూడా మీరు అని సంబోధిస్తారు ఆయన, నువ్వు అని ఎప్పుడు అలా మాట్లాడరు. మీరు చాలా అద్భుతంగా చేస్తారు అవినాష్ అని. కమెడియన్ రాజబాబు గారితో పోల్చిన తర్వాత ఇంకా నా లైఫ్లో ది బెస్ట్ మెమరీ ఇంకా అది. అంటే ఆయనతో కలిసిన ప్రతిసారి అదొక బెస్ట్ మెమరీగా ఉండిపోద్దండి మనకి. మీరు జబర్దస్త్ చేసినప్పుడు నాగబాబు గారితో మీకు ఆ ఇంటరాక్షన్ ఉంది. ఎప్పుడైనా నాగబాబుతో మాట్లాడుతున్నప్పుడు కానీ మెగాస్టార్ గారి గురించి టాపిక్ రావడం, మీరు ఏం అడుగుతూ ఉంటారు ఎక్కువగా? బేసిక్గా నేను నాగబాబు గారికి చాలా క్లోజ్ అండి. నాగబాబు గారు ఈజ్ నాట్ లైక్, నేను ఆయన ఎప్పుడు ఒక జడ్జిగా, ఒక యాక్టర్గా ఎప్పుడు చూడలేదు. ఆయన ఒక ఫాదర్లా నేను చూస్తాను. బేసిక్గా మీరు అందరూ అనుకోవచ్చు ఏదో చిరంజీవి గారి అభిమాని కాబట్టి నాగబాబు గారి గురించి అలా చెప్తున్నాను అనుకోవచ్చు, కానీ 100